నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. ఈరోజు హోమ్ మేడ్ కేక్ చేద్దామండి. మనం దేంట్లో అయితే కేక్ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం పిండి వేసుకోవాలి, మైదా పిండి వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకొని అంతా అంచులో కూడా మంచిగా పట్టేట్టుగా ఈ పౌడర్ అంతా మిగతాది తీసి పక్కన వేసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని 2 eggs వేసుకోవాలి. దాంట్లోకి 2 eggs ఇలా పగలగొట్టేసి 2 eggs వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోకి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. 1/2 కప్పు షుగర్ వేసుకున్న తర్వాత 1/4 కప్పు ఏమో ఆయిల్ వేసుకోవాలి. ఇంట్లో ఉన్న గిన్నెతోనే నేను వేసుకుంటున్నాను. ఒక చిన్న స్పూను నిమ్మరసం వేసుకోవాలి. ఎగ్ వేస్తాం కదా స్మెల్ రాకుండా. అలానే వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. 1 స్పూన్ సరిపోతుంది, వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో క్యాప్ పెట్టేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇదంతా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకొక గిన్నె తీసుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకొని ఇది మిక్సీ చేసుకున్నాం కదా, ఈ లిక్విడ్ మొత్తము ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత జల్లించడానికి ఇలా ఒకటి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. దాంట్లోనే స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 1/2 స్పూన్ సరిపోతుంది బేకింగ్ సోడా. కోకో పౌడర్ వేసానండి. ఇంకా 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి. కోకో పౌడర్ వేసుకున్న తర్వాత ఇదంతా జల్లించుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి చేసుకున్నాం అనుకో అంతా మిక్స్ అవుతుంది. ఇలా చేసుకొని ఇది ఒకే వేలో మిక్స్ చేసుకోవాలండి. అంతా ఇలా కలుపుకోవాలండి. మిక్సీలో చూస్తున్నట్టుగా, ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది చాలా టైట్గా వచ్చింది. కొన్ని మిల్క్ వేసుకోవాలి. ఇలా టైట్ అయినప్పుడు కొద్దిగా 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. నాకు ఇలా సరిపోయింది. మీకు ఇలా వస్తుందో ఇలా జారుగా రావాలండి, రిబ్బన్ కటింగ్లో రావాలి. ఇలా అయిన తర్వాత మనం ఇందాక డస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బౌల్లోకి కేక్ చేసే దాంట్లోకి ఇదంతా మిశ్రమం అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని దీనిలో చాకో చిప్స్ ఇలా హెయిర్ గ్యాప్స్ రాకుండా ఇలా అనుకోవాలండి. అన్న తర్వాత ఇందులోకి చిప్స్ వేసుకోవాలండి. ఇలా చిప్స్ వేసేసుకొని స్వీట్ చిప్స్ ఉంటాయి కదా, చాక్లెట్ చిప్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందే ఒక గిన్నె పెట్టుకొని ఇలా వేడి చేసుకోవాలండి. ఒక 10 minutes సరిపోతుంది. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దాంట్లో క్యాప్ పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని 30 minutes సరిపోతుందండి. 30 minutes తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్. ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి స్పూన్తో కానీ నైఫ్తో కానీ. ఇలా అంటుకోకుండా ఉంటే వచ్చినట్టండి. ఇది చల్లారేంత వరకు పక్కన తీసి పెట్టుకొని సైడ్లోకి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. నేను వీడియోలో చూస్తున్నాను కదా, అలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో మనకు హోమ్ మేడ్ కేక్. చాలా మెత్తగా స్మూత్గా వచ్చిందండి. ఇగో కట్ చేస్తున్నాను చూడండి, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ చాలా బాగుంటుంది. ఇది ఇంట్లో మనం బయట కొనేదానికన్నా ఇంట్లో చేసుకుంటే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.